DS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్మస్ విందులో పాల్గొన్న నాయకులు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ముందుకు కదలాలి. పిలుపునిచ్చిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కాలయాపన చేయకుండా ప్రభుత్వం 6 గ్యారెంటీలు పక్కాగా అమలు చేయాలి. డిమాండ్ చేసిన జిల్లా ఐక్య అధ్యక్షురాలు విమల. ప్రభుత్వ భూములను ఆక్రమించిన టీఆర్ఎస్ నాయకులకు చట్టపరమైన చర్యలు తప్పవు. హెచ్చరించిన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఒంటి కాలిపై నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. తంగళ్లపల్లిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన లక్ష్మీ హోమంతో ముగిసిన ఆలయ వార్షికోత్సవ వేడుకలు. DS9 న్యూస్ కి స్వాగతం. ఈరోజు మల్హారావు మండలంలోని దుబ్బగొట్టలో మేనం రమేష్ శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ నూతన రైస్ మిల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వరడు శ్రీధర్ బాబు. ఈ రోజు తాడిచర్ల గ్రామంలో భారత్ కిషన్ నాయక్ శ్రీ లక్ష్మీ ఫర్టిలైజర్ సీడ్స్ ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
మంతని పట్టణంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎరుకలగూడెం బేతేలు గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీస్ చర్చి మరియు సియోను ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలో పాల్గొని క్రిస్టియన్ సోదరులతో కేక్ కట్ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంతని మున్సిపల్ క్రైస్తవ మందిరాల్లో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ మతస్థులు వారి దైవాలను గురువులను పూజిస్తారని ఎవరిని పూజించిన అందరూ చెప్పేది ఒకటే, అందరూ పాటించేది ఒకటే, ఓర్పు సహనం, అదేవిధంగా 10 మందికి మేలు చేయాలని ప్రతి ఒక్కరి పట్ల ఓపికతో ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం త్వరలో ప్రారంభించబోతున్నామని, క్రైస్తవులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. క్రైస్తవ సోదరులకు సోదరిమణులందరికీ మా ప్రభుత్వ పక్షాన, మా అందరి పక్షాన, వేదికపై ఆసనులైన మా అందరి పక్షాన హృదయపూర్వకంగా అందరికీ ఈరోజు మరి క్రిస్మస్ పండుగ సందర్భంలో అందరికీ మెరీ క్రిస్మస్, అందరికీ హ్యాపీ క్రిస్మస్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు ఈ బెతల్ గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీకి సంబంధించి ఇప్పుడే మరి ప్రార్థనలు చేసిన పెద్దలు, ఈనాటి కార్యక్రమంలో సందేశాన్ని వినిపించిన ఎలీషా పాస్టర్ గారికి, మా సోదరులు ఈరోజు ప్రారంభోత్సవం చేసిన మరి పాస్టర్ గారు డేవిడ్ గారికి, మరి కుటుంబ సభ్యులకి, వేదిక వ్యాసులైన మా మున్సిపల్ చైర్మన్ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, వైస్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్ సోదరులు, సోదరిమణులతో పాటు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా ఈ పుణ్య దినాన్న అందరూ బాగుండాలి, మనము మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని ఆనాడు యేసుక్రీస్తు ఆ ప్రభువు అనేక సందేశాలు ఇచ్చారు. బైబిల్లో ఇంతకుముందే పెద్దలు చదివినట్టు అక్కడ అనేక అంశాలు మన జీవితంతో ముడిపడతాయి. క్రైస్తవ సోదరులు సోదరిమణులతో పాటు ఇతర వర్గాలకు సంబంధించిన ప్రజానీకం కూడా ఇప్పుడు చాలా చర్చిలకు సంబంధించి ఇక్కడ పాస్టర్స్ అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ మెరీ క్రిస్మస్ మా తరఫున, మా మిత్రులందరి తరఫున తెలియజేస్తూ, మీతో పాటు అక్కడ ఉన్న మా క్రైస్తవ సోదరులకు సోదరిమణులకు అందరికీ, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ ఈ శుభ సందర్భంలో హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఉన్న వారితో పాటు అక్కడ ఉన్న మా మిత్రులకు ఏదైతే ప్రభుత్వం మరి ఏర్పడితే పేదవారికి మొదటగా ఏదైతే మేము చెప్పాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాము. మరి ఇందిరమ్మ ఇల్లు అతి త్వరలో మేము మొదలు పెట్టబోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే అందరితో పాటు ఈరోజు మీ అందరికీ కూడా ఎవరికైతే ఇల్లు లేవో, ఇళ్ళ స్థలాలు ఉన్నాయో వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ పక్షాన చేపట్టే కార్యక్రమాన్ని చేయబోతున్నామని ఈ సందర్భంలో మరి మా క్రైస్తవ సోదరులకు కానీ సోదరిమణులకు కానీ నేను మా పాస్టర్ పెద్దలను వారందరినీ కూడా కోరుతా ఉన్నా, ఎవరైతే నిజంగానే ఇళ్ల స్థలాల నుండి ఇల్లు లేని వారు ఉన్నారో వారికి లిస్ట్ ఇస్తే కలెక్టర్ పరంగా మేము పంపించడం జరుగుతుంది. కలెక్టర్ పూర్తి స్థాయిలో పరిశీలన చేసి మరి లిస్టును అప్రూవ్ చేసే తరుణంలో వారందరికీ కూడా సహకరించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఇతర వర్గాలకు సంబంధించిన పేదవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ముందుకెళ్తామని
మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మరి ఆన్లైన్లో ఉన్న మా పాస్టర్ సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ తెలియజేస్తాము. సిరిసిల్ల పట్టణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగే వివిధ ప్రాంతాల్లోని చర్చిలలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ క్రైస్తవులు సంబరాలు జరుపుకున్నారు. యేసుక్రీస్తు శాంతి సందేశమే మానవాళికి రక్ష అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. చర్చి పాస్టర్లు శాంతి సందేశాన్ని ఇచ్చారు. అనంతరం క్రిస్మస్ విందు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు పాల్గొన్నారు. ఈరోజు వచ్చినటువంటి సంతోషం. మరి పోయిన సంవత్సరం కూడా ఇదే నుంచి ఇటు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలో మరి పాల్గొనడానికి మరి వచ్చినటువంటి త్రిపుర ప్రముఖులందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ ఉండే నిండుగా, క్రిస్మస్ పండుగ. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. పరలోకముని విడిచెను, పాపిలను తొలగించెను, పరలోకముని విడిచెను, నా యేసురాజు. సనాతన ధర్మ పరిరక్షణకు వేద సాంప్రదాయాలు ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తంగాళ్లపల్లి మండలం కేంద్రంలో లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొనగా తంగళ్లపల్లి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రభుత్వ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలు, గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప, తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ, ఆలయ కమిటీ అధ్యక్షుడు మచ్చా శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహం గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. కేంద్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం గావింపు చేసుకొని మండల కేంద్రం ఉన్నటువంటి అన్ని గ్రామ సంఘాల సహకారము, భక్తుల సహకారము, భక్తులందరూ కూడా ఐక్యంగా స్వామివారి ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బాగా గుర్తు ఆలయ ప్రతిష్ఠ రోజు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తంగలపల్లి ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా అందాలి, లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి నానాడు కూడా స్వామివారిని వేడుకోవడం. మరి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కూడా చక్కటి కార్యక్రమాలు 3 రోజులుగా శ్రీ లక్ష్మీనరస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాజీవితంలో వారు, భక్తులు అందరి సహకారంతో 3 రోజులుగా లక్ష్మీనరస్వామి సన్నిధిలో స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యాలను బ్రాహ్మణోత్తముల చేత చేపడుతూ అంతా మంచి జరగాలని, లోక కళ్యాణం జరగాలని చెప్పి చేసే కార్యక్రమాలు నేడు 3వ రోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సుదర్శన యాగం కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఘనంగా ఏర్పాటు చేయడానికి కోసం ఇవన్నీ కూడా మన హైందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ అసలు ప్రపంచంలోనే హైందవ సంస్కృతి ఉన్నటువంటి పూజా విధానాలను, పూజా కైంకర్యాలను ఏ విధంగా చేపడుతున్నదని గమనించి ఇతర దేశాల్లో కూడా ఇలాంటి విధానాన్ని అవలంబిస్తూ ఆయా దేశాల్లో కూడా లోక కళ్యాణం జరగాలని, ప్రజలందరికీ సుఖంతో ఉండాలని చెప్పని సకాలం చక్కెర బ్రహ్మాండంగా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వరంతో, ఆయుధంతో ఉండే విధంగా మన పూజా విధానాన్ని కూడా చూస్తూ గమనిస్తూ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న తీరును గమనిస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో
మన హైందవ సంస్కృతిలో మన దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఎంతో గొప్ప ఈ సందర్భంగా అర్థమవుతుందో చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ మరి ఆనాడు పురాణాల్లో చూసిన ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా భగవంతుని స్మరిస్తూ ఆ ఇబ్బందిని అధిగమించే కార్యక్రమం చేసేటువంటి దాన్ని ఆయా గ్రామానికో దేవత ఒక గ్రామంలో శ్రీరాముడు ఉంటే ఒక గ్రామంలో లక్ష్మణ స్వామి ఉంటే ఒక గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఉంటే ఒక గ్రామంలో ఆంజనేయుడు ఉంటే ఒక గ్రామంలో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో గ్రామంలో సంతోషమాత రూపంలో మొత్తానికి మనం అందరినీ కూడా ఆయా దేవుళ్ళను గ్రామాల్లో గ్రామ సంరక్షణ కొరకు గ్రామంలో ఎలాంటి క్రీడ రాకుండా చూడడానికి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఐద్వా అధ్యక్షురాలు జువాజీ విమల డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్లలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హామీలు కలలుగానే మిగిలిపోయాయని ఐద్వా అధ్యక్షురాలు విమల అన్నారు. ఉచిత బస్సు మినహా ఏ పథకం కూడా అమలు కావడం లేదు అని వెంటనే ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారం గ్యారెంటీలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐద్వా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఐద్వా జిందాబాద్ ఐద్వా జిందాబాద్. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఆఫీసులో ముఖ్య మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము 6 గ్యారంటీలు అమలు చేస్తానని హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక హామీలు కూడా సక్రమంగా నెరవేర్చలేని పరిస్థితి. ఒకటి బస్ సౌకర్యం ఒకటే అమలైంది, అంతవరకే పరిమితమైంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. మహిళలకు పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు పెన్షన్ 4,000 ఇచ్చిన పాపాన పోలేదు. అదే విధంగా నిరుద్యోగ యువతకు 2,500 ఇస్తా అని హామీలు ఇచ్చారు. అది కూడా ఎక్కడ అమలు కాలేని పరిస్థితి ఉంది. అదే కాకుండా రేషన్ డీలర్లలో గత కేరళ రాష్ట్రంలో ఏ విధంగా అయితే 14 రకాల వస్తువులు పంపిణీ జరుగుతున్నాయో అదే విధంగా మన రాష్ట్రంలో కూడా 14 వస్తువులు పంపిణీ జరగాలని, ఈ నిత్యావసర వస్తువులు ధరలు అధికంగా పెరుగుతా ఉన్నాయి. ఈ మామూలు ప్రజలు కొనలేని పరిస్థితి ఉంది. కాబట్టి రేషన్ డీలర్ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తే గనక వీళ్ళు కొంచెం మెరుగైతారని ఈ కార్మిక పక్షాన మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ బస్ సౌకర్యాలు పెట్టిరు బాగానే ఉన్నది. కాకపోతే అన్ని మండలాల వారిగా బస్సులో ఇబ్బంది కొరత ఉంది. ప్రతి ఒక్క బస్సు పిల్లలకు విద్యార్థులు కావచ్చు చదువుకోవడానికి స్కూళ్లకు రావాలంటే వాళ్ళు బడిగాపులు కాసి ఒక్కొక్క రోజు స్కూల్ ఎగ్గట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి అన్ని మండలాల వారిగా బస్ సౌకర్యం పెంచాలి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాయకత్వం ముసుగులో దళారితనం చేసి ప్రభుత్వ భూములు కాజేశారు అని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని ప్రభుత్వ భూములను చెరగొట్టారని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఎక్కువగా భూదోపిడీ జరిగింది తంగళ్లపల్లి మండలంలో అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. 30 ఎకరాల భూమిని ఉంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేదని, భూమి లేకనే రాలేదన్నారు. మండలంలో ఉన్న ప్రభుత్వ భూమిని గత బీఆర్ఎస్ లీడర్లు అందిన కాడికి దోచుకుంటూ పోయారన్నారు. పేదల భూములను రాబందుల్లా వాళ్ల ఖాతాల్లోకి వేసుకున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో గంజాయి, అక్రమ భూదందాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు. భూ పంపిణీ చేసింది, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, అదే రకంగా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ఆది శ్రీనివాసులు ప్రభుత్వ భూముల సర్వేకు శ్రీకారం చుట్టినట్లుగా వెల్లడించారు. వైస్ చైర్మన్ నరసింహన్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాణి గారు, శైలజ గారు, ప్రవీణ్ గారు, హారిక గారు, రాజు గారు, ఈ యొక్క సంస్థ అధ్యక్షులు మల్లేశం గారు, సెక్రటరీ శ్రీకాంత్ గారు, అలాగే సంస్థ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ, నిజంగా కూడా వివేకానందుని బొమ్మనైన వ్యక్తి ఉంటారు. ఆ వివేకానందుని స్ఫూర్తిగా పనిచేస్తే యువత ఆ పని వైపుగా వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని పనిచేసినట్టయితే డెఫినెట్గా ఈ సమాజం ఎంతైనా మార్పు చెందుతుంది. ఆ సమాజంలో ఇంత మార్పు రావడానికి కూడా కారణం ఇవాళ వివేకానందుడు. ఆ వివేకానందుని యొక్క ఏవైతే ఉపదేశాలు ఉన్నాయో ఆ ఉపదేశాలను తీసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే
తంగలపల్లి మండలాన్ని కానీ తంగలపల్లిని కానీ ఈ యొక్క సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ కానీ చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాల్సిన ఆస్కారం ఏర్పడుతుంది, అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నా. దానికి ఆదర్శ యూత్ వారు తప్పకుండా తమ వంతు కృషి చేస్తారని, చేయాలని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా యువతలో, ఎందుకంటే సిరిసిల్ల బార్డర్లో ఉంటుంది, ఇవాళ యువత అనేక వ్యసనాలకు ఉన్నాయి. ఇలా మందు పార్టీలు కానివ్వండి, గంజాయి పార్టీలు కానివ్వండి, ఈ ప్రాంతం అంతా కూడా పెట్టిపోయింది. గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పెరిగింది ఏంటంటే దందాలు, ఆ దందాల్లో ఈ ఆ దందాలను కూడా అక్రమ దందాలు వచ్చేవాడికి అన్నిటి కూడా విలువలేని సమాజాన్ని క్రియేట్ చేయడానికే పనికొస్తాయి. ఎప్పుడైనా అక్రమంగా ఏదైతే మన ధనాన్ని సంపాదిస్తామో, ఇలా ఇసుక దందా కానీ, భూదందా కానీ, ఇలా సిరిసిల్లాలోని తంగలపల్లి మండల ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇంచుమించు ప్రభుత్వ భూమి ఏదైతే పేదవాడికి చెందాలో, పేదవాడి నోటికాడి బుక్కను ఇలా ఏ విధంగా గద్దల్లా తన్నుకుపోయినరో ఒక్కవైనా మీరు అందరూ కూడా ఇలా పేపర్లో చూసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కూడా దోపిడీకి గురైన భూమి ఎక్కడ ఉందంటే ఇలా తంగలపల్లి మండలంలోనే ఉంది. ఎందుకంటే టౌన్కి దగ్గర ఉంది, దానికి విలువ ఉంది. ఆ విలువ ఉన్న భూములను ఏ విధంగా గద్దలు తన్నుకుపోయినరో ఒక్కొక్క వెలుగు ఇలా పత్రికా విలేకరులు అందరూ కూడా ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ధనిక వర్గానికి అండగా ఉండదు. అది పేద బడుగు బలహీన వర్గాలకి, అట్టడిగిన వర్గాలకు ఇలా అండగా ఉంటుంది. కాబట్టి ఇలా భూ పంపిణీ విధానాన్ని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పేదవాడికి భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పేదవాడికి ఉండడానికి ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మళ్ళీ పేదల వైపు పనిచేస్తున్న ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి యొక్క డైరెక్షన్ లో మళ్ళీ పేదవాడికి మనం అండగా ఉండాలని చెప్పి ఇవాళ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న భూములను మనం సర్వే చేయమని చెప్పి ఇలా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు కానివ్వండి, పొన్న ప్రభాకర్ గారు కానివ్వండి, మా ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలతో ఈ ప్రభుత్వ భూములను తీసుకున్నట్టయితే ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఇవాళ మనకు కూడా మన ఒక 30 ఎకరాల ల్యాండ్ ఈ ప్రాంతంలో ఉన్నట్టయితే మనకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చి ఉండేది. మనకి ఈ ప్రాంతంలో 30 ఎకరాల భూమి లేదు ఇక్కడ. ఎందుకంటే అందిన కాడికి అందరు దోసుకుంటూ పోయింది కదా. ఇలా చట్టాలన్నింటినీ కూడా వాళ్ళ చుట్టాలుగా మార్చుకొని తుంగలో తొక్కుకొని ఇలా లావోని పట్టాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ కాకూడదు, కానీ రిజిస్ట్రేషన్ అయినాయి. లావోని పట్టాలకు ఎన్ఓసీలు వచ్చినాయి. ఎన్ఓసీ నుంచి మళ్ళీ ఇలా అసైన్ భూములు లేకుండా, ప్రభుత్వ భూములు లేకుండా లావోని పట్టాలు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అంటూ బుధవారం ఒంటికాలపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా వద్ద ఉద్యోగులంతా ఒంటికాలపై నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలంటూ నినాదించారు. విద్యాశాఖలో కీలకంగా ఉంటూ రెగ్యులర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా కష్టపడుతున్నామని సమగ్ర శిక్ష ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి రెగ్యులర్ చేయాలని, అంతేవరకు పే స్కేల్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రీ నమలికొండ రమణాచార్య పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు కన్నుల పండుగ నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సకల గ్రహ బాధ నివారణకై, సకల ఐశ్వర్య సిద్ధికై సామూహిక సుదర్శన లక్ష్మీ నరసింహ హోమం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించారు. యజ్ఞ హోమంలో గ్రామంలోని దంపతులు వారి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దేదీప్యమానంగా జరిగిన ఈ కార్యక్రమానికి తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భగవాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం మహాపూర్ణాహుతి, చక్రస్నానం, బలిహరణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, ద్వాదశ ఆరాధనల దేవతో ద్వాదశ సప్తవనరులు, వాహన సేవ, ఏకాంత సేవలో కార్యక్రమాలు ముగిశాయి. ఆశీర్వచనములు, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నారసింహ స్వామినే నమః. ఓం శ్రీ సుదర్శనాయ కీర్తిరాజాయ నమః. బీజం విభా వసోః అనంత పుణ్య ఫలదం అథ శాంతిం ప్రయచ్చ మే. ఓం శ్రీ లక్ష్మీ
నారసింహ స్వామిని నమః. యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళు మంచిగా దండం పెట్టుకోండి స్వామికి. మీ కోరికలు మొక్కుకోండి. ప్రతి సంవత్సరం మంచిగా చక్కగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొంటాం అనుకోండి. బయట ఉన్నటువంటి భక్తులు కూడా నేను కూడా వచ్చే సంవత్సరం యజ్ఞ కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమం చేసుకుంటామని అక్కడ మీకు చెంబుల తీర్థం ఉంటుంది, ఆ తీర్థంతో చేయగలుగుతాం. పూజ కార్యక్రమం సెలవు ఉంది కాబట్టి అమ్మ అందరు 12 సార్లు వేసిందా? వేస్తే గిట్ట ముళ్ళు పట్టు. ఓం పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వమై పూర్ణాహుతి మంచిగా దండం పెట్టుకొని పూర్ణాహుతిలో వేసి వేయండమ్మా, వేయండి. మీరు తీసుకున్న ఉండండి, మీ దగ్గర ఉన్న ఉండండి, జ్వరంలో వేయండి, హోమకుండంలో వేయండి, హోమకుండంలో వేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్మస్ విందులో పాల్గొన్న నాయకులు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ముందుకు కదలాలి. పిలుపునిచ్చిన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కాలయాపన చేయకుండా ప్రభుత్వం 6 గ్యారెంటీలు పక్కాగా అమలు చేయాలి. డిమాండ్ చేసిన జిల్లా ఐద్వా అధ్యక్షురాలు విమల. ప్రభుత్వ భూములను ఆక్రమించిన టీఆర్ఎస్ నాయకులకు చట్టపరమైన చర్యలు తప్పవు. హెచ్చరించిన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేటీ మహేందర్ రెడ్డి. ఒంటి కాలిపై నిరసన వ్యక్తం చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. తంగళ్లపల్లిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన లక్ష్మీ హోమంతో ముగిసిన ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.